మోర్ థింగ్ ఐ వుడ్ లవ్ టు ఆస్క్, సో మీరు మ్యారీడ్ కదా? అవునండి. చాలా మంది గుండెలు పగిలిపోతాయి ఇంత అవునా? హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయికి ఇంత తొందరగా పెళ్లి అయిపోయిందని అంటే. ఓకే, సో ఏంటి లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అండి. షీస్ ఫ్రమ్ ఇండస్ట్రీ? షీఈస్ నాట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. షీ ఈస్ వర్కింగ్ ఇన్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. వన్ ఆఫ్ ద లీడింగ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ ఈస్ వర్కింగ్ దేర్. ఇంత బిజీ షెడ్యూల్ లో మీకు ప్రేమించడానికి టైం ఎక్కడ దొరికింది? ఆ టైంలో షీ వాజ్ నాట్ వర్కింగ్ దేర్. ఓకే, బట్ నౌ షీ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ 1 year అయింది. జస్ట్ ఆల్మోస్ట్ 1 year. మేము కలిసిన టైంలో షీ వాజ్ నాట్ వర్కింగ్ దేర్ అండ్ we went out, and it's a very big support to me when there is a person like this who supports me. ఈ రోజు కొంచెం టచ్ అప్ కూడా she only did it for me. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే బేసికల్ గా మ్యారేజ్ అయిపోయింది, రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత లిప్ లాక్ సీన్స్ చేయకూడదు, ఇంటిమేట్ సీన్స్ చేయకూడదు, అరే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? No, there is nothing like that. So ఎందుకంటే what happened is when I was meeting my wife's parents before the పెళ్ళికి ముందు I had to meet them, right? So that time Modern Love రిలీజ్ అయింది అండ్ దాంట్లో లిప్ కిస్ ఉంది. And I was like, dude, it చూస్తే it will be a little, everybody will feel a little this thing కదా. And they are not in the industry కదా, so వాళ్ళకు ఉంటది అరే ఏంటిది అని. So but they were so sweet. And so I told that the lip lock scenes ఉంది. So she was like, it's a part of your job. Wow. Yeah. It's a part of. Great akka, toopakka, turumakka. So she was like, it's a part you of are very your lucky. Yeah, I am. Thank you so much. And Okay. she was like, it's a part of your job. Okay. Do it. Yeah, It's okay. nice. So yeah, there is complete support. Yeah. So if you get a chance to do a bold characters, అంటే లైక్ ఇప్పుడు మీరు చేసేవి అంటే కొంచెం డార్క్ సైడ్స్ ఉన్నా బోల్డ్ క్యారెక్టర్స్ అంటే లైక్ యూజింగ్ వల్గర్ వర్డ్స్ Okay. ఆర్ లైక్ ఐ సే అంటే లైక్ ఇంటిమేట్ సీన్స్ చేయడం, ఇలాంటి క్యారెక్టరేషన్స్ వస్తే కథ కోసం నీడ్ ఉంటే ఎవరైనా చేస్తారు. బట్ ఫర్ యువర్ హైప్ అంటే లైక్ నా క్యారెక్టర్ హైప్ అవ్వాలి, యువర్ స్టోరీ ఇది ఉంటేనే యూత్ వస్తారు అని చాలా మంది అవసరం లేకపోయినా కథలో పెడుతూ ఉంటారు. Okay. సో అలాంటి కథ మీ దగ్గరికి వస్తే యూ వాంట్ టు డూ ఆర్ నాట్? I will do it if it is helping the story. And అదే ఉంటుంది, కథకి హెల్ప్ చేయకుండా చాలా మంది హైప్ కోసమని పెడతారు. no, I won't be doing that because అది ఫేమ్ కదా. నాకు కావాల్సింది రికగ్నిషన్ అండి. టూ డిఫరెంట్ థింగ్స్ కదా. ఫేమ్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో లైక్ దిస్. రికగ్నిషన్ అది టైం పడుతుంది రావడానికి, బట్ వన్స్ ఇట్ ఈస్ దేర్ ఇట్ స్టేస్ ఫర్ సమ్ టైమ్. అండ్ దెన్ మీరు హౌ యూ వర్క్, వాట్ యూ డూ ఇస్ హౌ ఇట్ స్టేస్. సో జస్ట్ ఊరికే వైరల్ అవ్వడానికి ఐఎమ్ నాట్ looking You're for not something ready. like that. Yeah. Okay. I just want to do meaningful roles, good characters, and make people happy. And yeah, that's the thing. అనిరుద్ అంటే బాగుందా, యదు అంటే బాగుందా, లేకపోతే మిమ్మల్ని మీరు అంటే లైక్ మీ అనిరుద్ అన్న క్యారెక్టర్ని పక్కన పెట్టి మీ పర్సనల్ పేరుని పక్కన పెట్టి ఈ పేరుతో నన్ను జనాలు ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు అని అంటే విచ్ నేమ్ యూ వాంట్ టు సే? అది 100% యదు అండి. బికాస్ షాపింగ్కి వెళ్తున్నప్పుడు అండ్ గ్రోసరీ మార్కెట్ సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్ విల్ కమ్ అండ్ లైక్ ఎక్కడో చూసా, అండ్ దెన్ ఐమ్ లైక్ ఐ విల్ టెల్ దెమ్ సత్యభామ చూసావా, లైక్ యదు. అండ్ ఇట్ ఈస్ ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు నో యదు. మీరు కూడా కాల్ చేసినప్పుడు యువర్ లైక్ యదు గారితో మాట్లాడాలి. సో ఐ వాజ్ లైక్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి, బికాస్ ఆ క్యారెక్టర్ కి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ that it will come out like this. Yeah. Okay, so see ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లైఫ్ లో అంటే మనకి నెపో కిడ్స్, నెపో అంటే వాళ్ళకి కష్టాలు ఉంటాయి, నేను ఉండవు అని చెప్పను, టాలెంట్ లేకపోతే ఎవరు పైకి రాలేరు, బట్ ద వే వాజ్ వెరీ ఈజీ. Okay. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి వే చాలా కష్టంగా ఉంటుంది. సో అంటే లైక్ వెన్ యూ సా లైక్ సత్యభామలో మిమ్మల్ని మీరు ఇంటర్వెల్ బ్యాక్ లో చూసినప్పుడు సడన్ గా మన లైఫ్ లో ఒక డే అంటే లైక్ అది స్ట్రగలింగ్ డేస్ కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఒక డే అనేది బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది ప్రతిసారి. సో అలా మీ లైఫ్ లో ఏదైనా డే ఉందా డ్యూరింగ్ యువర్ స్ట్రగలింగ్ పీరియడ్? ఐ జస్ట్ టెల్ వన్ థింగ్. మీరు నెపోటిజం గురించి చెప్పారు కదా, నెపో కిడ్స్ కి అది ఈజీ ఉంటుంది ఇస్ వాట్ వీ ఫీల్, బట్ దే గెట్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ అండి. Yeah, I'm saying that only. So వాళ్ళది స్ట్రగుల్ ఉంటుంది, but that's a different thing. Yeah. So వాళ్ళ వే కొంచెం క్లియర్ ఉంటుంది, బట్ న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో ద వే ఈజ్ నాట్ ఈజీ. సో ఇప్పుడు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు, బట్ మనకి రెడ్ కార్పెట్ వేయరు కదా. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. సో ఈ రెడ్ కార్పెట్ వేయరు కాబట్టి ఆ అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసిన దాంట్లో విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్, అండ్ మీ సక్సెస్ లో ప్రతిసారి ఆ టఫ్ సిచ్యువేషన్ గుర్తొస్తుంది?
నిజం చెప్పాలంటే ఐ బి వెరీ ట్రూత్ఫుల్. ఐ హ్యావ్ హ్యాడ్ అమేజింగ్ సపోర్ట్ వావ్. ఫ్రమ్ మై మామ్, డాడ్, ఫ్రమ్ మై బ్రదర్, ఫ్రమ్ మై వదిన, and now from my wife. They have always been supporting me, and andike I can tell you that even if I was, and I don't like to call it struggling andi, I Okay. would like to call it hustling, Okay. because నేను చూస్ చేసి వచ్చాను కదా ఇక్కడికి, and I was quite aware ఇలా ఉంటుందని. సో and my dad told me you should not go to every place and romanticize your struggle. అరే నేను బస్ స్టాండ్ మీద పడుకున్నాను అలా, I didn't do that, but you should not, I don't want to go and tell about my struggles. Oh, I okay. want, my dad told me, talk about the future, talk about today. That is what is the thing to do. So struggle చేసా అండి, it's there for everybody. It's not just me. అందరికి స్ట్రగల్ ఉంటుంది. Even if it's an abo kid, he has a struggle. If it's a superstar, he has a struggle. If it's a very big actor, it's struggle. Everybody, their struggle should stay there. నా struggle is to reach there. So Okay. yeah, so ఆ జర్నీలో it is very normal కదండి. So Okay. I am okay.